సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి క్వాలిటీ కాంటెంట్ ని ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇప్పటికీ సమాజంలో రెండు రకాల భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి జనాలకి. దీంట్లో మొదటిది నెగిటివ్ మైండ్ సెట్. ఎందుకు ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇన్ని గైడ్ లైన్స్ అవేర్నెస్ వచ్చినా కూడా ప్రజలు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. చాలా మందికి ఇప్పటికీ కూడా ఇండియన్స్ కి డైరెక్ట్ సెల్లింగ్ అనగానే కొన్ని విషయాలు బాగా గుర్తొచ్చి వాళ్ళు దీనిపై నెగిటివ్ గా థింకింగ్ చేస్తారు. దీంట్లో మొదటిది స్కామ్లు, మనీ సర్క్యులేషన్స్. గతంలో కొన్ని కంపెనీలు డబ్బు కట్టండి మీకు డబుల్ ఇన్కమ్ దొరుకుతుంది అని మోసపూరితమైనటువంటి స్కాములు చేసి జనాలను నష్టపరిచారు. దాని కారణంగానే ఇప్పుడు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కూడా అలాంటిదనే ఒక భ్రమలో చాలా మంది ఉన్నారు. చైన్ సిస్టమ్ అనే నిద్ర. కేవలం పీపుల్స్ ని జాయిన్ చేపించే బిజినెస్ అని, ఇందులో మొదటగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ ఉంటుందని ఒక బలమైన నమ్మకం జనాల్లో నెగిటివ్ గా ఏర్పడింది. మొహమాటం. బంధువులకి, స్నేహితులకి వస్తువులు అమ్మి వాళ్లతో సంబంధాలు పాడు చేసుకోవడం ఇష్టం లేక చాలా మంది దూరంగా ఉంటారు. మరి డైరెక్ట్ సెల్లింగ్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో గత 5-6 సంవత్సరాలలో చాలా మారింది. ముఖ్యంగా జెన్జీ యువత దీన్ని కెరియర్ గా చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ కన్స్యూమర్ అఫైర్స్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 తీసుకొచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీని నమ్మకంగా మార్చింది. ఇప్పుడు ఇది ఒక లీగల్ బిజినెస్ అని జనాలు గుర్తిస్తూ ఉన్నారు. స్కిల్స్ కోసం డిగ్రీ ఉన్న ఉద్యోగాలు రాని వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఇండస్ట్రీని ఒక ట్రైనింగ్ గ్రౌండ్ గా వాడుకుంటున్నారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండియన్ కంపెనీస్ క్వాలిటీ ప్రొడక్ట్ ని తయారు చేస్తూ ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకొని రావడం వల్ల ప్రజలు దీన్ని యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మేజర్ గా యూత్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా గ్రోత్ అవ్వాలని డైరెక్ట్ సెల్లింగ్ లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గరే ఉంటూ ఒక రెస్పెక్ట్ఫుల్ ఇన్కమ్ ని సంపాదించుకునే మార్గంగా డైరెక్ట్ సెల్లింగ్ ని భావిస్తూ ఉన్నారు. మిడిల్ ఏజ్ పీపుల్ ఇప్పటికీ కొంచెం అనుమానంగానే చూస్తారు దీన్ని. ఎందుకంటే వాళ్ళు గత 10 years బ్యాక్ ఏదైతే కంపెనీస్ లో జాయిన్ అయ్యి నష్టపోయారో ఇప్పటికి కూడా వాళ్ళ మైండ్ లో అదే నడుస్తూ ఉంది. ఇది ఫ్రాడ్, వేస్ట్, దీంట్లో డబ్బులు రావు, ఊరికే టైం వేస్ట్, ఇలాంటివే క్యారీ అవుతున్నాయి. వీళ్ళకి ఎక్కువ ప్రూఫ్స్ మనం చూపించాల్సి ఉంటది. జనాలు మిమ్మల్ని చూసి వస్తారు, కంపెనీని కాదు. అందుకే మీరు ఏం చేయాలి అంటే నో ఓవర్ హైపింగ్. అతిగా చెప్పకండి. రాత్రికి రాత్రే కార్లు, బంగ్లాలు వచ్చేస్తాయని చెప్తే జనాలు నమ్మరు. ఇది కూడా ఒక కష్టపడి చేయాల్సిన బిజినెస్ అని, ఫలితం అద్భుతంగా ఉంటుందని నిజాయితీగా చెప్పండి. ప్రొఫెషనలిజం. మీ దగ్గర క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. సొల్యూషన్ ఇవ్వండి. వస్తువులు అమ్మడం కంటే వాళ్ళ ఆరోగ్యానికి లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కి మీ బిజినెస్ ద్వారా ఏం సొల్యూషన్ ఇస్తారో వివరించండి.